హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎస్ఎస్జి యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు సిఎస్ఐఆర్ నుండి ఇన్స్టిట్యూట్ ఆఫ్ మినరల్స్ అండ్ మెటీరియల్ టెక్నాలజీకి సంబంధించిన జూనియర్ అసిస్టెంట్ సంబంధించిన నోటిఫికేషన్ అయితే రిలీజ్ కావడం అయితే జరిగింది. సో ఇప్పుడు దీనికి సంబంధించిన ఆన్లైన్ ఫామ్ అప్లై ఏ విధంగా చేయాలో మనం ఇప్పుడైతే తెలుసుకుందాం. సో ఎవరైతే ఇంటర్మీడియట్ అయితే పాస్ అయ్యారో వాళ్ళైతే దీనికైతే అప్లై చేసుకోవచ్చు అనమాట, ఓన్లీ ఇంటర్మీడియట్ చేసిన వాళ్ళు. అండ్ ఇక్కడ వచ్చేసి మనకు ఐఎంఎంటీ నుండి సంబంధించిన నోటిఫికేషన్ అయితే ఇక్కడైతే చూసుకున్న తర్వాత ఆన్లైన్ అప్లై ఏ విధంగా చేసుకోవాలో ఇక్కడైతే తెలుసుకుందాం. సో ఇక్కడైతే మనకు సిఎస్ఐఆర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మినరల్స్ అండ్ మెటీరియల్ టెక్నాలజీ సంబంధించిన భువనేశ్వర్ నుండి నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. సో హెడ్ క్వార్టర్ వచ్చేసి మనకు భువనేశ్వర్ అయితే ఉంటుందన్నమాట. సో ఇక్కడ డేట్ ఆఫ్ ఆన్లైన్ వచ్చేసి మనకు 10th జనవరి నుండి, ఇక్కడ లాస్ట్ డేట్ వచ్చేసి 8th ఫిబ్రవరి అయితే మనకు లాస్ట్ డేట్ అయితే అవుతుంది 2025 వరకు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడైతే మనకు ఓన్లీ ఆన్లైన్ అప్లై మాత్రమే చేయాలి. సో నెక్స్ట్ వచ్చేసి ఇక్కడైతే మనకు పోస్ట్ నేమ్, సో జేఎస్ఏజీ వచ్చేసి మనకు జూనియర్ సెక్రటరియట్ అసిస్టెంట్ జనరల్ అనమాట. తర్వాత ఇక్కడైతే మనకు జూనియర్ సెక్రటరీ అసిస్టెంట్, తర్వాత ఇక్కడ జూనియర్ సెక్రటరీ అసిస్టెంట్, ఇక్కడ ఎస్ఏపి అని ఇచ్చారు. సో మనకు కేటగిరీ పోస్ట్ రిజర్వేషన్ వైజ్ అనేది ఇక్కడైతే వేకెన్సీ అనేది ఇవ్వడం జరిగింది. తర్వాత ఏజ్ లిమిట్ వచ్చేసి 18 to 28 ఇయర్స్ అయితే ఉండాలి. తర్వాత మనకు మినిమం ఇక్కడ టోటల్ పే వచ్చేసి లెవెల్ వచ్చేసి ఇక్కడ 63,000 వరకు అయితే ఉంటుంది. తర్వాత ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ వచ్చేసి మీరు ఓన్లీ ఇంటర్మీడియట్ 10+2 అయితే పాస్ అయి ఉండాలి. సో దాంతోపాటు మీరు కంప్యూటర్ పైన అయితే టైపింగ్ అయితే వచ్చి ఉండాలని ఇక్కడ మెన్షన్ చేశారు. అండ్ ఇక్కడైతే మనకు కంప్యూటర్ ఆఫ్ నాలెడ్జ్ పైన అయితే వచ్చేసి ఎంఎస్ ఆఫీస్ కానీ, ఎంఎస్ వర్డ్, ఎంఎస్ ఎక్సెల్, పవర్ పాయింట్ ఆఫ్టర్ ఫుల్ఫిల్లింగ్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ అయితే మనకు అవగాహన అయితే ఉండాలని ఇక్కడ మెన్షన్ చేశారు. సో ఇక్కడ చూసుకోండి జాగ్రత్తగా. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడైతే మనకు సంబంధించిన బెనిఫిట్స్ కానీ ఇక్కడైతే వాళ్ళు దీంట్లో అయితే మెన్షన్ చేశారు. ఇక్కడ జనరల్ ఇన్ఫర్మేషన్లో సో ఇక్కడైతే మనకు ఇక్కడైతే ప్రొఫెషన్స్ ఇన్ కంప్యూటర్ టైపింగ్ స్పీడ్ వచ్చేసి 35 ఇంగ్లీష్ అయితే ఉండాలి. తర్వాత 30 హిందీలో అయితే ఉండాలి. 10 minutes అయితే టైం అయితే ఇస్తారనమాట, ఇక్కడైతే చూసుకోండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ దీనికి సంబంధించినది అండర్ కేటగిరీ వాళ్ళకైతే 500 రూపీస్ ఫీజు అనేది ఉంటుంది. ఎస్సీ ఎస్టీ అండ్ ఎక్స్ సర్వీస్ మ్యాన్ పీడబ్ల్యూడీ క్యాండిడేట్ వాళ్ళకైతే ఎటువంటి ఫీజు అనేది ఉండదు అనమాట. సో ఇక్కడైతే జాగ్రత్తగా అయితే చూసుకోండి మీరైతే. అండ్ ఇక్కడైతే మనకు ఏజ్ లిమిట్ వచ్చేసి ఇక్కడైతే వాళ్ళు మెన్షన్ చేశారు డేట్ అనేది, ఇక్కడైతే చూసుకోండి. సో ఇప్పుడైతే మనం సిఎస్ఐఆర్ ఐఎంఎంటీ సంబంధించిన ఆన్లైన్ ఫామ్ అప్లై ఏ విధంగా చేయాలో ఇక్కడైతే తెలుసుకుందాం. ఫ్రెండ్స్, ఇది వచ్చేసి మనకు సిఎస్ఐఆర్ ఐఎంఎంటీ, ఇక్కడైతే దీనికి సంబంధించిన అఫీషియల్ ఆన్లైన్ వెబ్సైట్ అయితే ఈ విధంగా అయితే వచ్చేస్తుంది. ఇన్స్టిట్యూట్ ఆఫ్ మినరల్ అండ్ మెటీరియల్ సంబంధించిన టెక్నాలజీ సంబంధించిన అఫీషియల్ ఆన్లైన్ వెబ్సైట్ అనమాట. సో మీరు ఈ విధంగా వచ్చేసిన తర్వాత మనకు పోస్ట్ ఇక్కడైతే డీటెయిల్స్ అయితే అవపడుతూ ఉంటాయి. సో మీరు ఏ పోస్టుకు అయితే అప్లై చేద్దాం అనుకుంటున్నారో దానికి సంబంధించిన అనేది ఇక్కడ మనకు ఇంటర్మీడియట్ పాస్ అయి ఉండాలి. దాంతోపాటు ఇక్కడైతే మనకు ఏ విధంగా టైపింగ్ స్పీడ్ కానీ, తర్వాత దీనికి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ ఇక్కడైతే వాళ్ళు మెన్షన్ చేశారు. సేమ్ యాసిస్ కానీ పోస్టులకు అయితే సేమ్ అయితే ఇచ్చారు. సో మీరు ఏ పోస్టుకు అయితే వస్తుందో ఆ యొక్క పోస్ట్ అనేది మీరు డీటెయిల్ మీద క్లిక్ చేసి డీటెయిల్స్ చూసుకోవచ్చు. సో ఇప్పుడైతే మనం అప్లై చేయాలి కాబట్టి ఇక్కడైతే మనకు అడ్వర్టైజ్మెంట్ నెంబర్ ఇచ్చారు, తర్వాత డేట్, తర్వాత ఇక్కడైతే లాస్ట్ డేట్, తర్వాత ఇక్కడ డౌన్లోడ్ అయితే చూసుకోవచ్చు ఇక్కడ నుండి. సో ఇప్పుడైతే మనం డీటెయిల్ మీద క్లిక్ చేసేస్తే మనకు నెక్స్ట్ అయితే ఈ విధంగా అయితే దీనికి సంబంధించిన డీటెయిల్స్ అయితే వస్తాయన్నమాట. ఇక్కడైతే మీరు జాగ్రత్తగా అనేది చూసుకోండి. సో నెక్స్ట్ వచ్చేసి ఇక్కడైతే మనకు ఇక్కడ అప్లై నా ఆప్షన్ ఉంది కదా, సో దీని మీద క్లిక్ చేసేయండి. చేసేస్తే మనకు ఈ విధంగా రిజిస్టర్ నౌ లేదా ఆల్రెడీ రిజిస్టర్డ్ క్యాండిడేట్ వచ్చిన వాళ్ళు మీ యొక్క ఈమెయిల్ ఐడి ఇచ్చేసి పాస్వర్డ్ ఇచ్చేసి సైన్ ఇన్ చేసుకోవచ్చు. అదే ఫ్రెషర్ క్యాండిడేట్ వచ్చేసి ఇప్పుడు మనం రిజిస్టర్ చేసుకోవాలంటే ఇక్కడైతే అడ్వర్టైజ్ నెంబర్ అయితే సెలెక్ట్ చేసుకోండి 01/2025. తర్వాత సొల్యూషన్ వచ్చేసి మీరు మిస్టరా మిస్సెసా ఇక్కడైతే దీంట్లో అయితే సెలెక్ట్ చేసుకోండి. సో ఇక్కడ మేల్ అండ్ ఫీమేల్ అయితే అప్లై చేసుకోవచ్చు. తర్వాత మీ యొక్క ఫుల్ నేమ్ ఎస్ఎస్సి మార్క్స్ మెమోలో ఏ విధంగా ఉన్నదో ఆ విధంగా మెన్షన్ చేసేయండి. తర్వాత పాస్వర్డ్ ఇక్కడ ఈమెయిల్ ఐడి ఇచ్చేసేయండి. పాస్వర్డ్ వచ్చేసి మనకు ఒకటైతే క్యాపిటల్ ఆల్ఫాబెట్ అయితే ఉండాలి. మీ యొక్క నేమ్లో ఏదైతే ఉంటుందో ఆ యొక్క ఆల్ఫాబెట్ ఇచ్చేసేయండి. తర్వాత నెంబర్కి స్పెషల్ క్యారెక్టర్, తర్వాత మీ యొక్క నేమ్ అనేది స్మాల్ లెటర్ అయితే ఇచ్చేసేయండి. తర్వాత మీ యొక్క మొబైల్ నెంబర్ ఇచ్చేసేయండి. తర్వాత ఇక్కడ సెక్యూరిటీ క్వశ్చన్ వచ్చేసి ఇక్కడైతే వాట్ ఈజ్ యువర్ ఫాదర్ నేమ్ కానీ, వాట్ ఈజ్ యువర్ ఫస్ట్ స్కూల్ నేమ్ కానీ ఇక్కడైతే ఇచ్చేసి ఇక్కడైతే ఆన్సర్ ఇచ్చేసి ఇక్కడ క్యాప్చర్ అంటే చేసేసి సబ్మిట్ అయితే చేసేయండి. ఫ్రెండ్స్, మనకు రిజిస్ట్రేషన్ కంప్లీట్ అయిపోయిన తర్వాత డైరెక్ట్గా మనం పోస్టెడ్ మీద క్లిక్ చేసేసి ఈ విధంగా పర్సనల్ డీటెయిల్స్ అయితే వచ్చేస్తుంది. సో మీకు ఒకవేళ లాగిన్ అనిపిస్తే మీ యొక్క ఈమెయిల్ ఐడి అండ్ మీరు ఏ పాస్వర్డ్ ఇచ్చారో యొక్క పాస్వర్డ్ చేసి డైరెక్ట్గా మనకు ఈ విధంగా లాగిన్ అయిపోతుంది. తర్వాత ఇక్కడ మీ యొక్క పోస్ట్ కూడా నేమ్ అయితే సెలెక్ట్ చేసుకోండి. మీరు ఏ పోస్ట్కి అయితే అప్లై చేద్దాం అనుకుంటున్నారో సేమ్ యాజ్ అప్లికేషన్ ప్రాసెస్ అయితే ఉంటుంది, బట్ ఇక్కడ పోస్ట్ అయితే చేంజ్ అయితే చేసుకోవాలి. ఆ తర్వాత ఆర్ యూ సిటిజన్ ఆఫ్ ఇండియా, సో మీరు బై బర్త్ లేదా బై డొమిసైల్ అయితే దీంట్లో సెలెక్ట్ చేసుకోండి. తర్వాత మీ యొక్క స్టేట్ నేమ్ అయితే దీంట్లో మెన్షన్ చేసేయండి. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడైతే మీ యొక్క ఇక్కడ మీరు మైనారిటీ ఉంటే ఎస్ అండి, లేకపోతే నో అయితే చేసేయండి.
నెక్స్ట్ వచ్చేసి ఇక్కడైతే మీ యొక్క రిలీజియన్ నేమ్ హిందూ ముస్లిమ్స్ అనేది దీంట్లో అయితే మెన్షన్ చేసేయండి. తర్వాత జెండర్ మేలా ఫిమేల్ అదర్ ఉంటే అదర్ చేసేయండి. తర్వాత మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మీ యొక్క ప్లేస్ ఆఫ్ బర్త్ ఎక్కడైతే ఉంటుందో ఆ యొక్క ప్లేస్ ఆఫ్ బర్త్ ఇచ్చేసేయండి. తర్వాత మ్యారిటల్ స్టేటస్ సింగిలా మ్యారీడా దీంట్లో అయితే మెన్షన్ చేసేయండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడైతే ఎస్సీ ఎస్టీ ఓబీసీ మీ యొక్క కేటగిరీ అనేది సెలెక్ట్ చేసుకోండి. మీరు ఎస్సీ ఎస్టీ ఓబీసీ ఈడబ్ల్యూఎస్ ఉంటే ఇక్కడైతే ఎస్ అయితే చేయండి. చేస్తే మీకు సంబంధించిన ఇక్కడ కేటగిరీ అయితే ఇక్కడైతే అవపడుతూ ఉంటుందన్నమాట. ఒకవేళ మీరు ఎస్సీ ఎస్టీ ఓబీసీ ఈడబ్ల్యూఎస్ కాకపోతే ఇక్కడ సింపుల్గా మీరు జనరల్ కేటగిరీ కింద అయితే వస్తారనమాట. సో ఈ విధంగా అయితే ఉంటే వేసేయండి, లేకపోతే నో చేసేయండి. తర్వాత ప్లేస్ ఆఫ్ బర్త్ ఇచ్చేసిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి మీ యొక్క ఫాదర్ నేమ్ లేదా హస్బెండ్ నేమ్ ఉంటే ఇక్కడైతే ఇచ్చేసేయండి. మ్యారీడ్ ఉన్న వాళ్ళు హస్బెండ్ నేమ్ అయితే ఇచ్చేయాలి. ఆ తర్వాత ఇక్కడ మీ యొక్క ఫాదర్ నేమ్ ఇచ్చేసిన తర్వాత మీరు ఇక్కడ పీడబ్ల్యూడి కెనడా ఉంటే ఇక్కడ వేసేయండి. చేస్తే మీకు సంబంధించిన డిజబిలిటీ టైప్ అనేది దీంట్లో అయితే ఫుల్ ఫామ్ అనేది మనకు నోటిఫికేషన్లో ఇచ్చారు. ఇక్కడైతే తెలుసుకొని ఇక్కడైతే %40% ఉంటే ఇక్కడైతే దీంట్లో మెన్షన్ చేయండి, లేకపోతే సింపుల్గా నో అయితే చేసేయండి. తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మనకు ఇక్కడ ఏజ్ అనేది మనకు డేట్ ఆఫ్ బర్త్ ఇచ్చేసిన తర్వాత మనకు ఆటోమేటిక్గా క్యాలిక్యులేట్ అయితే అయిపోతుంది. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మీరు ఎక్సర్విస్ మ్యాన్ ఉంటే ఇక్కడ ఎస్ చేయండి. చేస్తే మీకు సంబంధించిన కేటగిరీ ఆర్మీ, ఎయిర్ ఫోర్స్, నేవీ, పారామిలిటరీ ఫోర్స్ ఏదైనా ఉంటే దీంట్లో సెలెక్ట్ చేసుకోండి. ఒకవేళ లేకపోతే సింపుల్గా నో అయితే చేసేయండి. తర్వాత మీ యొక్క అడ్రస్ ఫుల్ అడ్రస్ అనేది ఇచ్చేసేయండి, కరెస్పాండ్ అడ్రస్, తర్వాత మీ యొక్క సిటీ నేమ్, స్టేట్ నేమ్, తర్వాత మీ యొక్క కంట్రీ, తర్వాత మీ యొక్క పిన్ కోడ్ అనేది దీంట్లో జాగ్రత్తగా మెన్షన్ చేసేయండి. సో ఈ విధంగా ఇచ్చేసిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి మీకు పర్మనెంట్ అడ్రస్ ఇవి సేమ్ ఉంటే ఇక్కడ సేమ్ యాస్టీస్ అనేది ఇచ్చేసేయండి. ఆ తర్వాత ఇక్కడైతే సిఎస్ఆర్ గౌట్ ఆర్గనైజేషన్ వర్కింగ్లో ఎవరైనా మీరు ఉంటే ఇక్కడ చేస్తే చేస్తే మీరు ఆర్గనైజేషన్ నేమ్ అయితే దీంట్లో అయితే సెలెక్ట్ చేసుకోండి. ఒకవేళ వర్కింగ్ లేకపోతే ఇక్కడ నో అయితే చేసేయండి మీరు ఎవరైనా చేయకపోతే. ఆ తర్వాత ఇక్కడైతే ఆర్ యూ రిలేటెడ్ ఎంప్లాయీ ఎంఎంటీ భువనేశ్వర్లో ఎవరైనా ఇక్కడైతే మనకు మీకు సంబంధించిన ఎవరైనా రిలేటివ్ ఉంటే వాళ్ళ యొక్క ఎస్ చేసేసి వాళ్ళ యొక్క నేము డెసిగ్నేషన్ ఇక్కడ నేమ్ ఆఫ్ ద ల్యాబ్ తర్వాత రిలేషన్షిప్ అనేది దీంట్లో ఇచ్చేసి ఇక్కడ జాగ్రత్త ఇచ్చేసి సేవ్ అండ్ కంటిన్యూ అయితే క్లిక్ చేసేయండి. ఫ్రెండ్స్ ఆ తర్వాత ఇక్కడ వచ్చేసి క్వాలిఫికేషన్ అండ్ ఎక్స్పీరియన్స్ అయితే ఇవ్వాలి. ఇక్కడైతే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ స్టార్టింగ్ ఫ్రమ్ 10th ఆన్వర్డ్స్. సో మనం 10th నుండి అయితే యాడ్ చేయాలి కాబట్టి సో ఇక్కడ వచ్చేసి మనం 10th సంబంధించిన అనేది మెట్రికులేషన్ అయితే ఇస్తారు. ఇక్కడైతే మీ యొక్క బోర్డ్ నేమ్ ఇచ్చేసండి, మీకు 10th సంబంధించిన బోర్డ్ నేమ్, తర్వాత మీకు టోటల్ మార్క్స్ అనేది 10thలో ఎన్ని మార్క్స్ అనేది వచ్చినాయో ఆ యొక్క మార్క్స్ అనేది ఇక్కడైతే మెన్షన్ చేసేయండి. తర్వాత ఇక్కడ మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ టోటల్ మార్క్స్ అనేది దీంట్లో అయితే ఇచ్చేసేయండి. సో ఇక్కడ మీరు టోటల్ మార్క్స్ అనేది ఇచ్చేసేయండి. చేసిన తర్వాత మీరు స్కోర్ చేసిన మార్క్స్ అనేది ఇక్కడైతే జాగ్రత్తగా అనేది ఇచ్చేసేయండి. తర్వాత మీ యొక్క పర్సంటేజ్ ఉంటే ఇక్కడ డైరెక్ట్గా పర్సంటేజ్ అయితే మెన్షన్ చేసేయండి. తర్వాత డివిజన్, సో ఫస్టా సెకండా థర్డా ఇక్కడ డివిజన్, తర్వాత పాస్ ఉంటే పాస్ మీద అయితే క్లిక్ చేసేయండి దీంట్లో. సో ఇచ్చేసి మీ యొక్క సబ్జెక్ట్ అనేది 10thలో ఎన్ని సబ్జెక్ట్ ఉంటాయో అన్ని సబ్జెక్ట్ ఇచ్చేసేయండి. తర్వాత మీరు ఇయర్ పాసింగ్ 10th అయితే ఎప్పుడు కంప్లీట్ చేశారో ఆ యొక్క ఇయర్ పాసింగ్ అనేది దీంట్లో మెన్షన్ చేసేయండి. తర్వాత డేట్ ఆఫ్ డిక్లరేషన్ రిజల్ట్స్ అనేది మీకు డే మంత్ ఎప్పుడైతే వచ్చాయో అది ఇచ్చేసేయండి, మీ యొక్క మెమో అయితే ఉంటుంది. సో ఇచ్చేసిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి మీ యొక్క ఇంటర్మీడియట్, సో 10+2 ఇంటర్మీడియట్ సంబంధించిన బోర్డ్ నేమ్ ఇచ్చేసేయండి. తర్వాత టోటల్ మార్క్స్ అనేది ఇక్కడైతే అవుట్ ఆఫ్ మార్క్స్ అనేది ఇచ్చేసేయండి. తర్వాత మీకు స్కోర్ చేసిన మార్క్స్ అనేది దీంట్లో అయితే మెన్షన్ అయితే ఇచ్చేసేయండి. సో ఇచ్చేసిన తర్వాత మీ యొక్క మార్క్స్ పర్సంటేజ్ అనేది ఎంత వచ్చినాయో మీ యొక్క మార్క్స్ పర్సంటేజ్ అనేది దీంట్లో అయితే మెన్షన్ చేసేయండి జాగ్రత్తగా. సో ఇచ్చేసిన తర్వాత మీరు ఫస్టా సెకండా థర్డ్ ఉంటే థర్డ్ అయితే దీంట్లో అయితే మెన్షన్ చేసేయండి. తర్వాత మీ యొక్క సబ్జెక్ట్ ఎన్ని ఉంటాయో ఇంటర్మీడియట్లో అన్ని సబ్జెక్ట్ ఇచ్చేసేయండి. తర్వాత ఇయర్ పాసింగ్ మీరు ఇంటర్మీడియట్ ఎప్పుడు పాసింగ్ అయ్యారో యొక్క ఇయర్ ఇచ్చేసేయండి. తర్వాత డేట్ ఆఫ్ డిక్లరేషన్ రిజల్ట్ ఎప్పుడు వచ్చినాయో డే మంత్ ఇయర్ ఇచ్చేసి ఇక్కడ వేరే ఏదైనా అనదర్ క్వాలిఫికేషన్ ఉంటే దీని మీద క్లిక్ చేసేసి మీకు సంబంధించిన ఇక్కడైతే డిప్లొమా కానీ బీఎస్సీ కానీ బీటెక్ కానీ ఎంసీ కానీ దీంట్లో ఉంటే మీరు సెలెక్ట్ అయితే చేసుకోవచ్చు. సెలెక్ట్ చేసుకున్న దానికి సంబంధించిన బోర్డ్ నేమ్, పర్సంటేజ్, ఇక్కడైతే డివిజన్, ఇక్కడ సబ్జెక్ట్, పాసింగ్, ఇక్కడ డే మంత్ ఇయర్ ఇచ్చేసండి. సో ఈ విధంగా యాడ్ చేసుకోండి. మీకు సంబంధించిన ఓన్లీ మీరు ఇంటర్మీడియట్ వరకు అయితే పాస్ అయి ఉంటే ఇక్కడైతే యాడ్ అయితే ఈ విధంగా అయితే చేసుకోండి జాగ్రత్తగా. ఆ తర్వాత మీకు టైపింగ్ స్పీడ్, సో ఇక్కడైతే మనకు టైపింగ్ స్పీడ్ వచ్చేసి ఇంగ్లీష్లో వాళ్ళు 35 అడిగారు. సో ఇక్కడైతే మీకు ఇంగ్లీష్ వస్తే ఇక్కడ 35 అనేది ఇచ్చేసేయండి. ఓకేలా హిందీ వస్తే మీరు 30 అనేది దీంట్లో అయితే మెన్షన్ చేసేయండి. ఏదో ఒకటి అయితే దీంట్లో కంపల్సరీ అయితే మెన్షన్ చేయండి. సో ఆ తర్వాత నెక్స్ట్ వచ్చేసి అడిషనల్ క్వాలిఫికేషన్ కోర్స్ ఏదైనా ఉంటే దీంట్లో మెన్షన్ చేసేయండి, లేకపోతే అవసరం అయితే లేదు. తర్వాత వర్క్ ప్రొఫెషనల్ ఎక్స్పీరియన్స్ ఏవైనా ఉంటే ఇక్కడైతే పోస్ట్ సంబంధించింది ఉంటే ఇక్కడైతే మెన్షన్ చేసేయండి, లేకపోతే అవసరం అయితే లేదు. సో ఈ విధంగా మీరు అన్ని క్లారిటీగా ఇచ్చేసిన తర్వాత సేవ్ అండ్ కంటిన్యూ అయితే క్లిక్ చేసేయండి. ఫ్రెండ్స్ ఆ తర్వాత ఇక్కడ వచ్చేసి అదర్ ఫుల్ఫిల్ అండ్ డీటెయిల్స్ అయితే ఇవ్వాలి. సో ఇక్కడైతే విజిటెడ్ అవుట్ సైడ్ ఇండియా ఉంటే ఇక్కడ ఎస్ చేయండి. చేస్తే మీకు సంబంధించిన అవుట్ సైడ్ ఇండియా
ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ఉన్నారో, తర్వాత పర్పస్ విజిట్, తర్వాత పాస్‌పోర్ట్ నంబర్ అయితే దీంట్లో మెన్షన్ చేసేయండి. ఒకవేళ మీరు ఔట్‌సైడ్ ఇండియా లేకపోతే ఇక్కడైతే నో చేసేయండి. తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ పేమెంట్ అయితే అండర్ కేటగిరీ ఏ విధంగా ఇవ్వాలో వాళ్ళు మెన్షన్ అయితే చేశారు. సో, ఇక్కడైతే మీరు జాగ్రత్తగా అయితే చూసుకోవచ్చు. ఇప్పుడు ఏ విధంగా మనం పే చేయాలో ఇక్కడ వాళ్ళు ఫుల్ అనేది మెన్షన్ చేశారు. సో, మీకైతే శాంపుల్‌గా అయితే చూపెడతాను. ఇక్కడైతే మనం రూ. 500 పే ఏ విధంగా చేయాలో. సో, ఇక్కడ మనకు ఎస్‌బీఐ ఇక్కడ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కలెక్ట్ ఉన్నది కదా! దీని మీద క్లిక్ చేసేయండి. చేసేస్తే మనకు ఈ విధంగా అయితే వచ్చేస్తుందన్నమాట. వచ్చేసిన తర్వాత ఇక్కడైతే మనకు ఇక్కడ రిక్రూట్‌మెంట్స్ ఉన్నాయి కదా! సో, దీని మీద క్లిక్ చేసేయండి. చేసేస్తే ఇక్కడైతే మనకు రిక్రూట్‌మెంట్ ఇక్కడైతే ఇక్కడ మనం సెర్చ్ అయితే చేయాలి. వాళ్ళు ఇక్కడైతే మెన్షన్ చేశారన్నమాట. సో, పేమెంట్ ఇక్కడైతే త్రో వచ్చేసి కేటగిరీ ఇక్కడైతే డిపార్ట్మెంట్ గాని, ఒడిషా గాని ఇక్కడ ఎంఎంటీ సెర్చ్ బై గౌట్ ఇక్కడ ఐఎంఎంటీ ఉన్నాయి కదా! సో, అదే విధంగా అయితే ఇక్కడైతే మీరు సెర్చ్ బాక్స్‌లో ఐఎంఎంటీ అని సెర్చ్ చేయండి. సో, మీకైతే చూపెడతాను. సో, ఇక్కడైతే మనకు వాళ్ళు జాగ్రత్తగానే మెన్షన్ చేశారన్నమాట. సెర్చ్ గౌట్ ఇక్కడ డిపార్ట్మెంట్ అనేది ఇక్కడైతే ఐఎంఎంటీ అనేది సెర్చ్ అయితే చేయండి. సో, వచ్చేస్తుంది. సో, ఫ్రెండ్స్ వాళ్ళైతే ఇక్కడైతే మనకు ఏ విధంగా అయితే పేమెంట్ చేయాలో ఇక్కడ మెన్షన్ చేశారు. కేటగిరీ వచ్చేసి గౌట్ డిపార్ట్మెంట్ అయితే సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత ఫిల్టర్ బై స్టేట్‌లో ఒడిస్సా సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత సెర్చ్ బై వచ్చేసి మనకు ఐఎంఎంటీ అయితే సెర్చ్ చేయాలి. తర్వాత పర్పస్ ఆఫ్ పేమెంట్ వచ్చేసి అప్లికేషన్ ఫీజ్, అడ్మిషన్. తర్వాత ఈ విధంగా అయితే ఇక్కడ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అని క్లిక్ చేసిన తర్వాత మనకు ఈ విధంగా పేజ్ అయితే వచ్చేస్తుంది. ఇక్కడ గౌట్ డిపార్ట్మెంట్ మీద అయితే క్లిక్ చేసేయండి. చేసిన తర్వాత ఇక్కడ ఫిల్టర్ బై స్టేట్ ఉన్నాయి కదా! దీంట్లో అయితే ఒడిస్సా అయితే సెలెక్ట్ చేసుకోండి ఇక్కడైతే మీరు. సో, ఇక్కడ మనకు ఒడిస్సా స్టేట్ అనేది సెలెక్ట్ అయితే చేసుకోవాలి. సో, ఇక్కడ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ వచ్చేసి ఐఎంఎంటీ అయితే సెర్చ్ అయితే చేయండి. సో, సెర్చ్ చేసిన తర్వాత డైరెక్ట్‌గా అనేది మనకు ఇక్కడైతే వచ్చేస్తుందన్నమాట. సో, ఇక్కడ మనకు ఈ విధంగా అయితే ఇక్కడ ఐఎంఎంటీ ఇచ్చేసిన తర్వాత ఒడిస్సా అనేది స్టేట్ ఇచ్చేసిన తర్వాత ఇక్కడైతే మనకు ఐఎంటీ ఉన్నాయి కదా! దీని మీద క్లిక్ చేసేయండి. చేసేస్తే ఇక్కడ మనం పేమెంట్ అయితే చేయాలి. సో, పేమెంట్ కేటగిరీ వచ్చేసి ఇక్కడైతే వాళ్ళు మెన్షన్ చేశారు. ఇక్కడైతే కేటగిరీ ఏమొచ్చేసి ఇవ్వాలంటే ఇక్కడ మనకు వాళ్ళు కేటగిరీ అనేది ఏమైతే ఇవ్వాలంటే ఇక్కడ మీకైతే చూపిస్తాను. సో, ఇక్కడ మీరు పేమెంట్ డీటెయిల్స్‌లో మీ యొక్క కేటగిరీ అనేది ఇక్కడైతే వాళ్ళు ఏమైతే ఇవ్వలేదు ఆప్షన్ అనేది. సో, పర్పస్ ఆఫ్ పేమెంట్ వచ్చేసి ఇక్కడైతే వాళ్ళు ఇక్కడ ఇచ్చారన్నమాట. సో, ఇక్కడ మనకు పేమెంట్ ఆఫ్ పర్పస్ వచ్చేసి ఇక్కడైతే అప్లికేషన్ ఫీజ్ అయితే ఇచ్చారు. సో, ఇక్కడైతే మీరు అప్లికేషన్ ఫీజ్ అయితే సెలెక్ట్ చేసుకోండి. తర్వాత మీ యొక్క ఇక్కడ క్యాండిడేట్ పార్టీ అనేది నేమ్ అనేది ఇచ్చేసండి. మీ యొక్క నేమ్ అనేది, తర్వాత మీ యొక్క అడ్రస్ లైన్, తర్వాత అడ్రస్ లైన్ 2, తర్వాత మీ యొక్క పిన్ కోడ్ ఇచ్చేసేయండి. తర్వాత రిఫరెన్స్ అడ్వర్టైజ్‌మెంట్ నంబర్. సో, మనకు అడ్వర్టైజ్‌మెంట్ నంబర్ ఇచ్చారు కదా! నోటిఫికేషన్‌లో 01/2025 అదైతే ఇచ్చేసేయండి. తర్వాత రిలేటెడ్ డిపార్ట్మెంట్ ఏదైనా ఉంటే ఇక్కడ అకౌంట్స్ గాని, ఇక్కడ అడ్మినిస్ట్రేషన్ అయితే దీంట్లో కంపల్సరీ అయితే ఇచ్చేయాలి. ఎందుకంటే వాళ్ళు ఇక్కడ మనకు రిలేటెడ్ డిపార్ట్మెంట్ అడ్మినిస్ట్రేషన్ అయితే ఇవ్వాలని మెన్షన్ చేశారు. ఆ తర్వాత ఇక్కడైతే బడ్జెట్ హెడ్ వచ్చేసి సో, ఇక్కడ మనకు బడ్జెట్ హెడ్ వచ్చేసి ఇక్కడ ఈ కోడ్ అయితే అక్కడైతే మెన్షన్ అయితే చేయండి. సో, ఇక్కడ తర్వాత మిస్‌సెలేనియస్ అయితే వాళ్ళు ఏమైతే ఇవ్వలేదు. సో, ఇవ్వాల్సిన అవసరం లేదు. తర్వాత మీ యొక్క అమౌంట్ అనేది 500 అయితే చేసేయండి. తర్వాత రిమార్క్ వచ్చేసి ఇక్కడైతే వాళ్ళు రిమార్క్ మెన్షన్ పోస్ట్ కోడ్ అయితే ఏ విధంగా ఉన్నదో మీ యొక్క పోస్ట్ కోడ్ అనేది ఇక్కడైతే మెన్షన్ చేసేయండి. సో, చేసిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇండివిడ్యువల్. సో, మీ యొక్క నేమ్ అనేది దీంట్లో అయితే ఇచ్చేసేయండి. తర్వాత మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్, తర్వాత మీ యొక్క మొబైల్ నంబర్, తర్వాత మీ యొక్క ఈమెయిల్ ఐడీ, తర్వాత ఇక్కడైతే అగ్రీ చేసేసి ఇక్కడ క్యాప్చా ఎంటర్ చేసేసి నెక్స్ట్ అనేది మీరు నెక్స్ట్ ఆప్షన్ మీద క్లిక్ చేస్తే మనకు పేమెంట్ అయితే వచ్చేస్తుంది. సో, మీ యొక్క పేమెంట్ పేజ్ అయితే ఈ విధంగా అయితే ఫ్రెండ్స్ ఆ తర్వాత మనకు పేమెంట్ అనేది వెరిఫై అయితే చేసుకోవాలి. ఇప్పుడైతే మనం ఎన్ని డీటెయిల్స్ అయితే ఎంటర్ చేసినామో అన్ని డీటెయిల్స్ అయితే ఇక్కడ వస్తాయి. సో, అన్ని కరెక్ట్‌గా ఉంటే నెక్స్ట్ ఆప్షన్ మీద క్లిక్ చేసేసి మనకు ఇక్కడ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇక్కడైతే మనకు బ్యాంక్ చార్జెస్, తర్వాత అదర్ బ్యాంక్, ఇంటర్నెట్ బ్యాంక్ అయితే ఈ విధంగా అయితే చూపెడుతుంది. తర్వాత మీకు సంబంధించిన ఏటీఎం కార్డ్స్ ఉంటే ఇక్కడ కార్డ్స్ మీద క్లిక్ చేసేసి మీకు పేమెంట్ అయితే చేసుకోవచ్చు. క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్ గానీ. సో, కార్డ్స్ మీద క్లిక్ చేస్తే మీకు సంబంధించిన కార్డ్స్ అనేది ఈ విధంగా అయితే వచ్చేస్తుంది పేమెంట్ అనేది. సో, మీ యొక్క కార్డ్ నేమ్, తర్వాత మీ యొక్క కార్డ్ ఇక్కడైతే నెంబర్, తర్వాత పే నౌ మీద క్లిక్ చేసేస్తే మనకు ఇక్కడ ఎక్స్‌పైరీ డేట్, తర్వాత సీవీ నంబర్ ఇచ్చేసి పే మీద క్లిక్ చేస్తే మనకు పేమెంట్ అయితే అయిపోతుంది. సో, పేమెంట్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇక్కడైతే మనకు ఇక్కడ పేమెంట్ అయిపోయిన తర్వాత మనకు ఇక్కడ ట్రాన్స్‌ఫర్ రిఫరెన్స్ నంబర్ అయితే వచ్చేస్తుంది మీకైతే. ఆ యొక్క రిఫరెన్స్ నంబర్ అయితే ఇక్కడైతే కంపల్సరీ అయితే ఇవ్వాలి. సో, ఇస్తేనే మనకు నెక్స్ట్ అనేది పేమెంట్ అయితే అయిపోతుంది. తర్వాత మీ యొక్క డేట్ అనేది ఎప్పుడైతే మీరు పేమెంట్ చేశారో డేట్ పేమెంట్, తర్వాత అమౌంట్ అనేది ఇక్కడైతే మెన్షన్ చేసేయండి. తర్వాత రిమార్క్ వచ్చేసి ఇక్కడైతే మీకు సంబంధించిన రిమార్క్ అనేది దీంట్లో అయితే మెన్షన్ చేసేయండి. డన్ లేదా సక్సెస్‌ఫుల్ అనేది ఇక్కడైతే ఇచ్చేసి ఇక్కడ సేవ్ అండ్ నెక్స్ట్ కంటిన్యూ మీద అయితే క్లిక్ చేసేయండి.
ఫ్రెండ్స్ మనకు పేమెంట్ అయిపోయిన తర్వాత ఇక్కడ ఫోటో అండ్ సిగ్నేచర్ అయితే అప్లోడ్ చేయాలి. సో మీ యొక్క ఫోటో అనేది 50 కేబీ జేపీజీ ఫార్మాట్‌లో అప్లోడ్ చేసేయండి. తర్వాత మీ యొక్క సిగ్నేచర్ 50 కేబీలో జేపీజీ ఫార్మాట్‌లో అప్లోడ్ చేసేయండి. సో ఆ తర్వాత మిగతా డాక్యుమెంట్స్ వచ్చేసి మనకు ఇక్కడైతే ఒరిజినల్ డాక్యుమెంట్స్ ఒరిజినల్ డాక్యుమెంట్స్ మనం స్కాన్ చేసేసి సింగిల్ పీడీఎఫ్‌లో ఇక్కడ 5 ఎంబీలో అయితే మనం కంపల్సరీ అయితే అప్లోడ్ చేయాలి. ఇక్కడ అయితే ఇచ్చారు వాళ్ళు 10th సర్టిఫికేట్, ఇంటర్మీడియేట్ 10th మార్క్ షీట్, తర్వాత ఇంటర్మీడియేట్ మార్క్ షీట్ లేదా సర్టిఫికేట్, తర్వాత మీకు సంబంధించిన ఇక్కడ వ్యాలిడ్ ఐడెంటిఫికేషన్ పాన్ కార్డ్ లేదా ఆధార్ కార్డ్, ఓటర్ ఐడి, తర్వాత మీకు సంబంధించిన ఎస్బీఐ కలెక్ట్ ఇక్కడ రిసిప్ట్ అయితే వచ్చింది కదా, ఆ యొక్క రిసిప్ట్ అనేది మీరు ప్రింట్ అయితే తీసుకొని అదైతే ఇక్కడ అటాచ్ అయితే చేయాలి మనకు డాక్యుమెంట్స్‌లో. అండ్ ఎనీ హైయర్ క్వాలిఫికేషన్, తర్వాత మీ యొక్క క్యాస్ట్ సంబంధించిన ఎస్సీ, ఎస్టీ వాళ్ళకి సంబంధించిన పీడబ్ల్యూడీ అదైతే కంపల్సరీ అయితే ఇచ్చి ఇవ్వాలి. తర్వాత ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ ఉన్న మీరు అప్లోడ్ ఇక్కడ ఉంటే ఇచ్చేసండి. తర్వాత సర్టిఫికేట్ ప్రొఫిషియన్సీ ఇన్ కంప్యూటర్ టైపింగ్ ఉంటే ఇచ్చేసండి. తర్వాత అబ్జెక్షన్ సర్టిఫికేట్ ఉంటే ఇచ్చేసండి. తర్వాత అదర్ రిలేటెడ్ సర్టిఫికేట్ డాక్యుమెంట్స్ ఉంటే ఇచ్చేసేయండి. తర్వాత మీరు ఇవన్నీ డాక్యుమెంట్స్ ఒక సింగిల్ పీడీఎఫ్‌లో ఇక్కడ 5 ఎంబీలో అయితే మీరు ఇక్కడైతే అప్లోడ్ చేయాలన్నమాట. సో పీడీఎఫ్ ఫార్మాట్‌లో అప్లోడ్ చేసిన తర్వాత ఇక్కడ డిక్లరేషన్ చేసేయండి. చేసిన తర్వాత ఇక్కడైతే ప్రివ్యూ అండ్ సబ్మిట్ అయితే చేసేయండి. ఫ్రెండ్స్ నెక్స్ట్ అయితే మనకు అప్లికేషన్ ఫామ్ ప్రివ్యూ అయితే వస్తుంది. ఇక్కడైతే మీరు జాగ్రత్తగా అనేది చూసుకోండి 1-2 సార్లు. తర్వాత మనకు ఎడిట్ ఆప్షన్ మాత్రం వాళ్ళు అసలు ఇవ్వరు. సో ఇది డైరెక్ట్‌గా మనకు వన్స్ సబ్మిట్ చేసేస్తే మనకు తర్వాత ఎడిట్ ఆప్షన్ మాత్రం వాళ్ళు అసలు ఇవ్వరు. సో మీరు జాగ్రత్తగా 1-2 సార్లు చూసుకొని ఇక్కడైతే సబ్మిట్ అయితే చేసేయండి. ఏమైనా డీటెయిల్స్ ఉంటే ఇక్కడ మిస్టేక్ ఉంటే ఎడిట్ అప్లికేషన్ మీద క్లిక్ చేసేసి మీరు బ్యాక్ వెళ్ళిపోయి ఎడిట్ అయితే చేసుకోవచ్చు. ఓకేలా అన్నీ కరెక్ట్‌గా ఉంటే ఇక్కడ సబ్మిట్ అప్లికేషన్ మీద అయితే క్లిక్ చేసేయండి. సో ఇచ్చేసిన తర్వాత డాటా కెనాట్ బి ఎడిట్ ఫర్దర్ డూ యూ వాంట్ టు ప్రొసీడ్. సో ఇలా అన్ని కరెక్ట్‌గా ఉంటే ఓకే చేసేయండి. ఒకవేళ మిస్టేక్ ఉంటే బ్యాక్ వెళ్ళిపోయి ఎడిట్ చేసుకోండి. తర్వాత అప్లికేషన్ సబ్మిటెడ్ ఇక్కడైతే మన యొక్క నేమ్, తర్వాత ఇక్కడైతే మనకు అప్లికేషన్ నెంబర్ అయితే వచ్చేస్తుంది. తర్వాత ప్రింట్ ఇక్కడ కాపీ వచ్చేసి మీరు ప్రింట్ అయితే తీసుకోండి. సో ప్రింట్ కాపీ మీద క్లిక్ చేసేసి మనకు అప్లికేషన్ ఫామ్ అయితే ప్రింట్ అయితే వచ్చేస్తుందన్నమాట. సో ఈ విధంగా అయితే మీరు జాగ్రత్తగా అప్లికేషన్ అనేది ఇక్కడ సబ్మిట్ అయితే చేసేయండి ఏమైనా మిస్టేక్ ఉంటే. సో ఇక్కడ చూసుకొని మీరు జాగ్రత్తగా సబ్మిట్ చేసిన తర్వాత ప్రింట్ అయితే తీసుకోండి. సో ఈ విధంగా మీరు బ్యాక్ వెళ్ళిపోయి మీకు సంబంధించిన స్టేటస్ అయితే చెక్ చేసుకోవచ్చు అనమాట. సో ఈ విధంగా అయితే మనకు సిఎస్ఐఆర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మినరల్స్ అండ్ మెటీరియల్స్ టెక్నికల్ సంబంధించిన ఐఎంఎంటీ ఆన్లైన్ ఫామ్ అప్లై అయితే ఈ విధంగా అయితే చేయండి. సో మీరు అప్లై చేసేటప్పుడు ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ ఇవ్వండి. మీకైతే తొందరగా అయితే రిప్లై ఇస్తాను. సో ఫ్రెండ్స్ నా వీడియో మీకు నచ్చినట్టయితే షేర్, లైక్, సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ఆన్ చేసుకోండి. మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.